రాజ్ తరుణ్ ప్రియురాలు లేదా రాజ్ తరుణ్ సహజీవని లేదా ఆ అమ్మాయి చెప్పినట్టు రాజ్ తరుణ్ భార్య, అనధికారిక భార్య లావణ్య. అదే సందర్భంలో ఆమె మస్తాన్ సాయితో కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది అన్నటువంటిది తాజాగా మస్తాన్ సాయి అరెస్ట్ రిపోర్ట్లో, ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశం. ఇక్కడ లావణ్య ఒకటి తను మోసపోయేనే ఉండొచ్చు, లేదా మోసం చేసే ప్రయత్నంలోనైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు మస్తాన్ సాయి అనేవాడు 200-300 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు, వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేశాడు, వాళ్ళందరినీ ఆ డ్రగ్స్ మత్తులో ఉండగా అసభ్యకరమైనటువంటి వీడియోలు తీశాడు అన్నటువంటి విషయాన్ని ఈ అమ్మాయి బయటికి తీసుకొచ్చి ఒక హార్డ్ డిస్క్ని పోలీసులకి ఇస్తే ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇట్లాంటి 2 హార్డ్ డిస్క్లు ఇంకా ఉన్నాయంట అతని దగ్గర. అదే కాకుండా అనేక మంది ఫోన్లు హ్యాక్ చేసి ఆ హ్యాక్ చేసినటువంటి మ్యాటర్ని అందులో ఉంచారన్నటువంటి దానికి సాక్ష్యం శేఖర్ భాషాకి మస్తాన్ సాయికి మధ్య జరిగిన సంభాషణ. అందులో డ్రగ్స్కి సంబంధించి ఈ అమ్మాయిని కేసులో మెన్షన్ చేసినటువంటి విషయం ఉంది. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఒక డ్రగ్ పెడలర్ ద్వారా మస్తాన్ సాయికి లావణ్యకి మధ్యన పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు ఒక రకంగా లివింగ్ టైప్లో ఇటు ఇద్దరితోనూ సంబంధం కొనసాగించింది రాజ్ తరుణ్తో, మస్తాన్ సాయితో. రాజ్ తరుణ్ చెప్పింది కూడా నిజమే. దాన్ని బట్టి ఫస్టే చెప్పుకొచ్చింది అతను, మేము పెళ్లి చేసుకోలేదు, కలిసి ఉన్న మాట వాస్తవం, కాకపోతే తర్వాత మస్తాన్ సాయికి దగ్గర అవడంతో నేను దూరం పెట్టాను అన్నటువంటి పాయింట్ తను చెప్పుకొచ్చినట్టు. ఈఎంఐ లేదు నన్ను పెళ్లి చేసుకున్నాడని అది ప్రూఫ్ చూపించడంలో విఫలమైనటువంటి పరిస్థితి. పెళ్ళి అంటే ఊరికి నేను చేసేసుకున్నామని చెప్తే కుదరదు. పెళ్లికి సంబంధించి హిందూ వివాహంలో ఒక విధానం ఉంది. సప్తపది, అగ్నిగుండం, అట్లాగే అర్చకులు, ఇట్లాగా మొత్తం 7 రకాలైనటువంటి క్రతువులు నిర్వహించాలి. అవి జరగకపోతే పెళ్లి కింద ట్రీట్ చేయరు. లేదా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నా తప్పు లేదు, అది వర్తిస్తుంది. ఈ 2 జరగనటువంటి సందర్భంలో అది సహజీవనం అవుతుంది తప్పించి ఇది కదా. ఆ సహజీవనాన్ని అతను డెనై చేయట్లేదు రాజుతారు. కానీ సమస్యల్లా అమ్మాయి తర్వాత ఇటు మస్తాన్ సాయితో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆమె తీసుకొచ్చినటువంటి నిజం దాదాపు 200-300 మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది సంచలనం సృష్టిస్తుంది. అసలు ఈ మొత్తం వీళ్ళందరినీ అలా ట్రాప్ చేసే దాంట్లో అతనికి ఎవరు సహకరించారు ఇది తేలాల్సి ఉంది.